హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. భరత్ ప్రణతిలని ఇంటికి తీసుకొచ్చిన రాజేశ్వరి, షాక్లో పల్లవి. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే రాజేశ్వరిని ఇంట్లోకి తీసుకురాగానే హాల్లో కూర్చోబెడతారు. అప్పుడే అవని, పిన్ని మీకు తాగడానికి జ్యూస్ తీసుకొస్తాను అని కిచెన్లోకి వెళ్తూ ఉంటే, నాకిప్పుడు అవేమీ అవసరం లేదు, నీతో మాట్లాడాలి అని అంటుంది. అది విని అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఈ కవని చెప్పు పిన్ని అని అనగానే, ఇక్కడ కాదు అని అవనిని తన గదిలోకి తీసుకెళ్తుంది. గదిలోకి వెళ్ళగానే ఇక అది చూసిన పల్లవి, ఇదేంటి నాకు తెలియకుండా మా మామ్కి ఈ అవనికి ఏం సీక్రెట్స్ ఉన్నాయి, వీళ్ళు ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలి అని పల్లవి అయితే అక్కడికి వెళ్ళి చాటుగా వింటూ ఉంటుంది. అప్పుడే అవని, ఏంటి పిన్ని నాతో ఏదో మాట్లాడాలన్నారు, ఏంటి విషయం అని అడగగానే, చూడవని నా కొడుకు నాకు కావాలి అని అనగానే అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి పిన్ని మీరనేది? అవును, నా కడుపున పుట్టిన నా కన్న కొడుకు నాకు కావాలి అని అనగానే అవని షాక్ అయిపోతుంది. నువ్విప్పుడే మీ అమ్మ దగ్గరికి వెళ్ళి భరత్ తన కొడుకు కాదని చెప్పి నా కొడుకుని ఇక్కడికి తీసుకురా అని రాజేశ్వరి చెప్పగానే అవని షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. వీళ్ళ మాటలు వినాలని చూసిన పల్లవి, వాళ్ళు చేసేవి కనిపిస్తూ ఉంటాయి కానీ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో సరిగ్గా వినిపించదు. ఇదేంటి మామ్ ఆ అవనితో అంత సీరియస్గా ఏ విషయం గురించి మాట్లాడుతుంది, సరిగ్గా వినపడి చావడం లేదు అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అవని, పిన్ని ఈ పరిస్థితుల్లో ఈ నిజాన్ని అమ్మకి చెప్తే అమ్మ తట్టుకోలేదు. భరత్ని ఇన్ని రోజులు ప్రాణంగా పెంచుకుంది, అలాంటి కొడుకుని ఇప్పుడు మీ కొడుకు కాదు అంటే అమ్మ తట్టుకోలేదు పిన్ని అని అంటూ ఉంటే, దానికి నన్నేం చేయమంటావు? 25 సంవత్సరాల క్రితం మీ నాన్న నా కొడుకుని నాకు దూరం చేశారు. ఇన్ని రోజుల తర్వాత నా కొడుకని నాకు తెలిసింది. నా కొడుకుని వదిలి నేను ఉండలేను. అందుకే నాకు నా కొడుకు కావాలి. నువ్వే నా కొడుకుని నా ఇంటికి తీసుకురావాలి అని చెప్పగానే అవని షాక్ అయిపోతుంది. పిన్ని నా మాట విను పిన్ని, తప్పకుండా భరత్ని నీ ఇంటికి చేర్చుతాను, కానీ దానికి టైం పడుతుంది అని అనగానే, లేదు అవని అప్పటి వరకు నేను ఓపిక పట్టలేను, నీకు సరిగ్గా 4 రోజులు టైం ఇస్తున్నాను. ఈలోపు నా కొడుకుని నా దగ్గరికి తీసుకువస్తే సరి, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు అని రాజేశ్వరి చెప్పగానే అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రాజేశ్వరి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రాజేశ్వరి మాటలు విని అవని అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. వీళ్ళ మాటలు సరిగ్గా వినపడకపోయేసరికే పల్లవి చాలా అప్సెట్ అవుతూ ఉంటుంది. లేదు, వీళ్ళిద్దరి మధ్య ఏదో పెద్ద రహస్యమే ఉంది. అవనిని అడిగితే ఖచ్చితంగా ఆ విషయాన్ని నాతో చెప్పదు. మామ్ ద్వారానే అసలు వీళ్ళు ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలి అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. కాసేపటి తర్వాత అవని, అక్షయ్, కమల్లు ఇంటికి వెళ్ళిపోతారు. రాజేశ్వరికి తోడుగా ఉంటానని అబద్ధం చెప్పి నిజం తెలుసుకోవడం కోసం పల్లవి అయితే రాజేశ్వరి దగ్గరే ఉండిపోతుంది. ఇంతలోనే రాత్రి అవుతుంది. రాత్రి కాగానే రాజేశ్వరి తన గదిలో కూర్చొని భరత్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే పల్లవి రాజేశ్వరి దగ్గరికి వెళ్ళి, అసలు ఆ అవని మామ్ ఏం మాట్లాడుకున్నారో మామ్ని అడిగి తెలుసుకోవాలి, ఖచ్చితంగా ఆ విషయం ఏంటో తెలుసుకోవాలి అని పల్లవి అయితే రాజేశ్వరి దగ్గరికి వెళ్ళి, మామ్ నీకు తినడానికి ఏమైనా తీసుకురమ్మంటావా అని అనగానే ఇక రాజేశ్వరి, నాకు ఇప్పుడేమీ వద్దమ్మా అని అంటుంది. సరే మామ్ నిన్నొక విషయం అడగొచ్చా అని పల్లవి అనగానే,
ఏంటో చెప్పమ్మా అని రాజేశ్వరి అంటుంది. మామ్, ఇందాక అవని నువ్వు ఏదో విషయం గురించి చాలాసేపు డిస్కస్ చేసుకున్నారు. ఏంటి ఆ విషయం? నాకు తెలియకుండా నీకు అవనికి మధ్య అంత సీక్రెట్స్ ఏమున్నాయి అని అనగానే రాజేశ్వరి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే, ఇప్పుడు ఆ నిజం నీకు చెప్పలేనమ్మా. తెలియాల్సిన సమయం వస్తే ఖచ్చితంగా నీకే కాదు అందరికీ తెలుస్తుంది. దానికి కూడా ఎంతో సమయం లేదు, తొందరలోనే అన్ని విషయాలు బయటపడతాయి అని అనగానే ఇక పల్లవి, మామ్, నాకు కూడా చెప్పనంత సీక్రెట్స్ అవి అని అనగానే, చెప్పాను కదమ్మా, నిజం తెలియాల్సిన టైం వస్తే ఖచ్చితంగా తెలుస్తుందని, అప్పటి వరకు కాస్త ఓపిక పట్టు అని రాజేశ్వరి అనగానే పల్లవి అయితే చాలా అప్సెట్ అవుతుంది. ఇది ఇలా ఉండగా మరో పక్క మీనాక్షి ఇంట్లో రాత్రి కాగానే అందరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తూ ఉంటారు. భరత్, ప్రణతి భోజనం చేస్తూ ఉంటే మీనాక్షి వాళ్ళకి వడ్డిస్తూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి చక్రధర్ వస్తాడు. చక్రధర్ రాగానే మీనాక్షి చక్రధర్తో, రండి భోజనం చేద్దురు కానీ కూర్చోండి అని అనగానే చక్రధర్ భోజనం చేయడం కోసం అక్కడ కూర్చుంటాడు. చక్రధర్ అక్కడ కూర్చోగానే భరత్ ఒక్కసారిగా కోపంగా భోజనం మించి లేచి నిల్చుంటాడు. అది చూసి ప్రణతి, మీనాక్షి, చక్రధర్లు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మీనాక్షి, రే భరత్, ఏం చేస్తున్నావురా? తినే భోజనం నుండి అలా లేచిపోవడం ఏంటి అని అనగానే, అమ్మ, ఆ మనిషి నీడని కూడా నేను భరించలేను. అలాంటిది ఆ మనిషితో కలిసి భోజనం ఎలా చేస్తాననుకున్నావు? ఆ మనిషి పక్కన కూర్చొని భోజనం చేస్తే నాకు ఈ ముద్ద కూడా గొంతులోకి దిగదు అని భరత్ చెప్పగానే చక్రధర్, ప్రణతి, మీనాక్షిలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక చక్రధర్, సరే భరత్, నేను తర్వాత భోజనం చేస్తాను, ముందు నువ్వు తిను అని అనగానే, అక్కర్లేదు, నాకు కడుపు నిండిపోయింది అని భరత్ ఆ కంచంలోనే చెయ్యి కడిగేసుకొని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి చక్రధర్, మీనాక్షి, ప్రణతిలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. భరత్ తన గదిలోకి వెళ్తూ, అమ్మా, నేను చెప్పిన విషయం గురించి ఏం ఆలోచించుకున్నావు? నీకిచ్చిన గడువులో 2 రోజులు అయిపోయాయి, ఇంకో 2 రోజులు మాత్రమే మిగిలిన్నాయి. నిర్ణయం నీదే అమ్మా అని భరత్ చెప్పి గదిలోకి వెళ్ళిపోతాడు. భరత్ అన్న మాటలు విని చక్రధర్ అయితే ఆశ్చర్యపోతాడు. మీనాక్షి, భరత్ ఏ విషయం గురించి మాట్లాడుతున్నాడు అని అనగానే, ఎలా చెప్పమంటారండి, మీరున్న ఇంట్లో వాడు ఉండనని తెగేసి చెప్పాడు. మీరు కావాలో వాడు కావాలో తేల్చుకోమని నాకు 4 రోజుల గడువు ఇచ్చాడు. మీరు ఇంట్లో ఉంటే వాడు ఇంట్లో ఉండనని, ఎక్కడికైనా వెళ్ళిపోతానని నన్ను బెదిరిస్తున్నాడండి అని మీనాక్షి చెప్పగానే చక్రధర్ షాక్ అయిపోతాడు. మీనాక్షి, ఏంటి మీనాక్షి ఇదంతా? నా వల్ల మీ తల్లి కొడుకులు విడిపోకూడదు. పర్వాలేదు మీనాక్షి, నేనే మీకు దూరంగా వెళ్ళిపోతాను అని అనగానే, అయ్యో, ఎక్కడికి వెళ్తారండి? రాజేశ్వరిని కాదనుకొని వచ్చారు, ఇప్పుడు కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోతే మీరు ఏమైపోతారు? మీరు కాస్త ఓపిక పట్టండి, భరత్ మనసు మార్చుదాం అని మీనాక్షి చెప్తూ ఉంటుంది. ఇక మరో పక్క అవని అయితే గదిలో కూర్చొని రాజేశ్వరి చెప్పిన మాటల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే అక్షయ్ అక్కడికి వచ్చి, ఏంటవని, ఏం ఆలోచిస్తున్నావు? అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చినప్పటి నుండి నువ్వు ఏదోలా ఉన్నావు. అసలు ఏం జరిగింది? అత్తయ్య రూములో నీతో ఏం చెప్పింది అని అక్షయ్ అవనిని అడుగుతూ ఉంటే ఇంతలోనే పల్లవి అక్కడికి వచ్చి ఆ మాటలన్నీ కూడా వింటూ ఉంటుంది. ఇప్పుడు అవని బావగారితో ఆ సీక్రెట్స్ ఏంటో చెప్తుంది, నేను వినాలి అని పల్లవి అయితే అక్కడే ఉండి అవని, అక్షయ్ల మాటలు వింటూ ఉంటుంది. అప్పుడే అవని అక్షయ్తో, ఏం చెప్పమంటారండి, పిన్ని చచ్చిపోతారని, ఎవరి కోసం బ్రతకాలి అని ప్రాణాలు తీసుకోబోతుంటే పిన్ని మళ్ళీ అలాంటి ప్రయత్నాలు ఏవి చెయ్యొద్దు అని భరత్ నీ కన్న కొడుకని పిన్నితో నిజం చెప్పాను.
ఇప్పుడు పిన్ని నా కొడుకు నాకు కావాలి అంటుంది అని అవని చెప్పగానే ఇక ఆ మాటలు విని పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఆ భరత్ మా మామ్ కొడుకేంటి? భరత్ మామ్ కొడుకైతే మరి నేనెవరిని అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్షయ్, ఏంటవని నువ్వు చెప్పేది అని అనగానే, అవునండి, 4 రోజుల్లో తన కన్న కొడుకైన భరత్ని తన దగ్గరికి తీసుకురాకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదని పిన్ని చాలా గట్టిగా చెప్పారండి అని అనగానే ఇక అక్షయ్ షాక్ అయిపోతాడు. ఇక పల్లవి కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అవని, అత్తయ్య ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? 25 సంవత్సరాల క్రితం అత్తయ్యని కాపాడుకోవడం కోసమే మీనాక్షి అత్తయ్యకి పుట్టిన పల్లవిని అత్తయ్య దగ్గరికి చేర్చాడు. అత్తయ్యకి పుట్టిన భరత్ తొందరలోనే చనిపోతాడని ఆ బిడ్డని మీనాక్షి అత్తయ్య దగ్గరికి మామయ్య చేర్చాడు. ఆ విషయం అర్థం చేసుకోకుండా అత్తయ్య ఎందుకు ఇలా మొండిగా ప్రవర్తిస్తుంది? కాస్త సమయం ఇస్తే మనమే అన్ని సమస్యలు సరిదిద్దాం కదా అని అక్షయ్ అంటూ ఉంటే ఆ మాటలు విని పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక పడుతున్న చెమటలని తూడ్చుకుంటూ, ఏంటి నేను వింటున్నది నిజమా లేక కలనా? ఆ భరత్ మా మామ్ కొడుకేంటి? నేను ఆ మీనాక్షి కన్న కూతురేంటి? వీళ్ళిలా మాట్లాడుకుంటున్నారంటే ఖచ్చితంగా ఇది నిజమయ్యే ఉంటుంది. అవని మామ్ ఇద్దరు ఈ విషయం గురించే మాట్లాడాలనుకున్నారన్నమాట. భరత్ తన కన్న కొడుకని తెలిసాక మామ్కి నా మీద ప్రేమ తగ్గిపోయిందా అని పల్లవి అయితే కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. లేదు, జరగకూడదు. ఆ భరత్ ఎప్పటికీ మామ్కి కొడుగ్గా ఆ ఇంట్లో అడుగు పెట్టకూడదు. ఆ యావదాస్తికి ఏకైక వారసురాలుగా నేనే ఉండాలి. అది ఎవ్వరికీ దక్కకూడదు. రాజేశ్వరి చక్రధర్ల ఏకైక కూతురిగా నేనే ఉండాలి. ఆ స్థానం ఎవ్వరికి వెళ్ళనివ్వను అని పల్లవి అయితే చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే భరత్ ఇచ్చిన 4 రోజుల గడువు అయిపోతుంది. ఇక భరత్ అయితే చాలా కోపంగా ఆవేశంగా తన లగేజ్ మొత్తం సర్దుకుంటూ ఉంటాడు. అప్పుడే మీనాక్షి అక్కడికి వచ్చి, రే భరత్, ఎక్కడికి రా? బట్టలు సర్దుకుంటున్నావు? ఆఫీస్ పని మీద ఎక్కడికైనా వెళ్తున్నావా అని అనగానే ఇక భరత్, లేదమ్మా, ఈ ఇంట్లో నుండే శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను అని చెప్పగానే మీనాక్షి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రే, ఏం మాట్లాడుతున్నావురా? శాశ్వతంగా వెళ్ళిపోవడం ఏంటి అని అనగానే ఇక ప్రణతి కూడా, అదే అర్థం కావట్లేదు అత్తయ్య, నేను ఎంత చెప్పినా భరత్ వినిపించుకోవడం లేదు అని ప్రణతి అంటూ ఉంటుంది. అప్పుడే మీనాక్షి, రే భరత్, ఎక్కడికి వెళ్తావురా? నువ్వు లేకుండా ఈ అమ్మ ఎలా ఉంటుందనుకున్నావు అని అనగానే, అమ్మ, నీకు అప్పుడే చెప్పాను, 4 రోజుల్లో ఆ మనిషి ఇంట్లో నుండి వెళ్ళిపోతేనే నేను ఇక్కడ ఉంటానని, లేకపోతే నేను వెళ్ళిపోతానని చెప్పాను. అయినా కూడా నువ్వింకా ఆ మనిషిని ఈ ఇంట్లోనే ఉంచావు. అలాంటప్పుడు నా మాటకి విలువ లేదనే కదా అర్థం. అందుకే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను అని అనగానే మీనాక్షి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రే భరత్, నువ్వు కూడా ఏంట్రా ఇంత మొండిగా తయారయ్యావు? మీ నాన్న ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతారు? అక్కడ రాజేశ్వరి మీ నాన్నని ఎంతగానో అవమానించి బాధ పెట్టింది. అందుకే కదరా మీ నాన్న ఆస్తులన్నీ వదిలేసి కట్టుబట్టలతో మన దగ్గరికి వచ్చాడు. ఆయన ఇక్కడికి వచ్చింది మనశ్శాంతి ప్రశాంతతల కోసమేరా, అంతేకాని మళ్ళీ ఏదో సాధించాలని మనల్ని బాధ పెట్టాలని కాదు. పశ్చాత్తాపంతో వచ్చిన మనిషిని క్షమించి ప్రేమించాలి, కానీ ఇలా ద్వేషం చూపించొద్దురా అని అనగానే ఇక భరత్, అమ్మ, అవన్నీ నాకు అనవసరం. ఆ మనిషి వల్ల చిన్నప్పటి నుండి నేను ఏం కోల్పోయానో నాకు తెలుసు. ఎన్ని సంతోషాలు కోల్పోయానో నా ఒక్కడికే తెలుసు. నా ఫ్రెండ్స్ అంతా కూడా మీ నాన్నెవరో నీకు తెలీదని నన్ను ఎంత హేళనగా మాట్లాడారో నీకు తెలీదమ్మా అని ఇక భరత్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ మనిషి వల్ల నువ్వు కూడా ఎన్నో మాటలు, అవమానాలు, కష్టాలు పడ్డావు. అయినా నువ్వు పెద్ద మనసుతో ఆ మనిషిని క్షమిస్తావేమో, కానీ నేను మాత్రం
బ్రతికుండగా ఆ మనిషిని క్షమించలేను. ఆ మనిషి ఉన్న ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. అందుకే నేను వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను అని భరత్ చెప్పి తన లగేజ్ని తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడే ప్రణతి భరత్ ఆగు భరత్ అని అంటూ ఉంటే, ప్రణతి నీకు నేను కావాలి అనుకుంటే నాతో పాటు రా, లేకపోతే నువ్వు కూడా వీళ్ళతో పాటే ఉండిపో, నేను ఒంటరిగా వెళ్ళిపోతాను అని చెప్పగానే ప్రణతి ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటుంది. ఇక భరత్ ప్రణతి ఇద్దరూ కూడా ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటే మీనాక్షి ఆపడానికి చాలా ప్రయత్నం చేస్తుంది. కానీ భరత్ మాత్రం వినిపించుకోకుండా అలాగే ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు. ఆ సమయంలో చక్రధర్ ఇంట్లో లేకపోవడంతో ఏమీ చేయలేకపోతాడు. భరత్ వెళ్ళిపోయిన తర్వాత మీనాక్షి అయితే గుమ్మంలోనే కుప్ప కూలిపోయి ఏడుస్తూ ఉంటుంది. భరత్ ప్రణతి ఇద్దరూ కూడా అలా రోడ్డు పైన కాలి నడకతో లగేజ్తో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడే ఇక రాజేశ్వరి కూడా కారులో వెళ్తూ ఉంటుంది. రాజేశ్వరి కారులో వెళ్తూ కూడా తన కన్న కొడుకైన భరత్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అవనికి నేనిచ్చిన గడువు అయిపోయింది, ఇక నేనేంటో చూపించాలి. నా కన్న కొడుక్కి 25 సంవత్సరాలుగా దూరంగా ఉన్నాను. భరత్ నా కన్న కొడుకని తెలిసాక నేనిక వాడికి దూరంగా ఉండలేను. నేనే ఇప్పుడు ఆ మీనాక్షి దగ్గరికి వెళ్ళి భరత్ నీ కొడుకు కాదని, భరత్ నా కన్న కొడుకని చెప్పి నా కొడుకుని నాతో తీసుకొచ్చుకుంటాను. నా కొడుకు 100 కోట్లకి వారసుడు. అలాంటి వాడు ఆ చిన్న ఇంట్లో చాలిని అవసరాల మధ్య బ్రతకవలసిన కర్మ వాడికి పట్టలేదు. వాడు యువరాజు. నా కొడుకుని నా ఇంటికి తీసుకొచ్చుకుంటాను అని ఇక రాజేశ్వరి అయితే మీనాక్షి ఇంటికే బయలుదేరుతుంది. అలా మీనాక్షి ఇంటికి వెళ్తూ ఉంటే రోడ్డు పైన భరత్ ప్రణతిలు కాలినడకన రావడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అదేంటి వాడు భరత్లా ఉన్నారు అని ఒక్కసారిగా వాళ్ళకి ఎదురుగా వెళ్ళి కార్ని స్టాప్ చేస్తుంది. కార్ని చూసి భరత్ ప్రణతిలు ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇంతలోనే ఇక రాజేశ్వరి కార్ దిగగానే అక్కడ భరత్ ప్రణతిలు కనిపిస్తారు. తన కన్న కొడుకైన భరత్ని చూసి రాజేశ్వరి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది. ఇక భరత్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి నాన్న భరత్ అని భరత్ని తల పట్టుకొని నిమురుతూ ప్రేమగా చూస్తూ ఉంటుంది. రాజేశ్వరి ప్రవర్తన చూసి భరత్ ప్రణతిలకి ఏమీ అర్థం కాక షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక భరత్ ఏంటండి మీరు నన్ను పట్టుకొని ఎందుకంత బాధపడుతున్నారు అని అనగానే ఇక రాజేశ్వరి ఒక్కసారిగా తేరుకుంటుంది. అదేం లేదు బాబు, నువ్వు నా కొడుకు లాంటి వాడివి. మొన్న నిన్ను అనరాని మాటలన్నీ నిన్ను ఎంతగానో బాధ పెట్టాను. తర్వాత నేను ఎంత తప్పు చేశానో నాకు అర్థమైంది. నువ్వు అన్నావు కదా బాబు, నేను నీ కొడుకు లాంటి వాడినని, అందుకే నువ్వు నా కొడుకు లాంటి వాడివని నేను అనుకున్నాను. అందుకే నేను ఇలా చూసేసరికే ఒక్కసారికే బాధని తట్టుకోలేకపోయాను అని అంటూ ఉంటే ఇక ప్రణతి భరత్లకి ఏమీ అర్థం కాదు. ఇక భరత్ చేతిలో లగేజ్ని చూసి ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు? ఇద్దరు ఇలా లగేజ్ తీసుకొని కాలినడకన రోడ్డుపై నుంచి వెళ్తున్నారేంటి అని అనగానే ఇక భరత్ ప్రణతిలు మౌనంగా చూస్తూ ఉంటారు. ఇక రాజేశ్వరి అమ్మ ప్రణతి నువ్వైనా చెప్పమ్మా ఎక్కడికి వెళ్తున్నారు అని అనగానే అత్తయ్య నేను భరత్ ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాం అని అనగానే రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటమ్మా ఇంట్లో నుండి వెళ్ళిపోవడం ఏంటి అని అనగానే ఇక ప్రణతి జరిగిన విషయం మొత్తం కూడా రాజేశ్వరికి చెప్తూ ఉంటుంది. మీకు తెలుసు కదా అత్తయ్య, భరత్కి మామయ్య అంటే చాలా కోపం. మామయ్య ఉన్న చోట భరత్ ఉండలేనని తేల్చి చెప్పేశాడు. అందుకే మామయ్య ఉన్న చోట తను ఉండకూడదు అని ఎంత చెప్పినా వినిపించుకోకుండా నన్ను తీసుకొని బయటికి వచ్చేశాడు అని చెప్పగానే ఇక రాజేశ్వరి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. అంటే నా కొడుకు నా దగ్గరికి రావడానికి ఆ దేవుడు ఈ మార్గం చూపించాడన్నమాట అని రాజేశ్వరి అయితే మనసులో చాలా సంతోషపడుతూ ఉంటుంది.
మరిప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు భరత్ అని అడగగానే ఇంకా ఏమీ అనుకోలేదండి, ఏదైనా ఇల్లు రెంట్కి తీసుకొని అక్కడ ఉండాలని అనుకుంటున్నాం అని భరత్ చెప్పగానే ఇక రాజేశ్వరి షాక్ అయిపోతుంది. అయ్యో భరత్, నువ్వు అద్దీంట్లో ఉండాల్సిన కర్మేంటి బాబు, మన ఇంటికి వెళ్దాం పదా అని అనగానే భరత్ ప్రణతీలు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అవసరం లేదండి, నేను నా భార్య ఏదైనా రెంటిల్లు చూసుకొని ఉంటాము అని అనగానే భరత్, ఎందుకు అలా మాట్లాడతావు, నేను కూడా నీ తల్లి లాంటిదాన్నే, నా మాట విని నాతో పాటు మా ఇంటికి రా అని రాజేశ్వరి బలవంత పెట్టడంతో ఇక భరత్ ప్రణతీలు కూడా సరే అనే ఇక రాజేశ్వరితో పాటు కారులో వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇక అక్కడికి రాగానే కార్ దిగి భరత్ అయితే చాలా మొహమాట పడుతూ ఉంటాడు. అప్పుడే రాజేశ్వరి, భరత్ ఇది నీ ఇల్లు అనుకో, నీకు ఇక్కడ ఎలాంటి మొహమాటాలు ఉండొద్దు, నీ ఇష్టం వచ్చినట్టు ఈ ఇంట్లో ఉండొచ్చు, రా బాబు రా ప్రణతి అని భరత్ ప్రణతిలని ఇంట్లోకి తీసుకెళ్తూ ఉంటుంది. ఇక వాళ్ళు ఇంట్లోకి వెళ్తూ ఉంటే రాజేశ్వరి, భరత్ ఒక్క నిమిషం ఆగండి అని అనగానే భరత్ ప్రణతిలు అక్కడే ఆగిపోయి చూస్తూ ఉంటారు. ఇక రాజేశ్వరి గబగబా కిచెన్లోకి వెళ్ళి హారతి పళ్ళెం తీసుకొస్తుంది. అది చూసి భరత్ ప్రణతీలు ఆశ్చర్యపోతారు. ఏంటత్తయ్య ఇప్పుడు ఇవన్నీ దేనికి అని అనగానే, అదేంటమ్మా, మొదటిసారి మీ ఇద్దరు మా ఇంట్లో అడుగు పెడుతున్నారు. భరత్ నాకు కొడుకు లాంటివాడు, నువ్వు కోడలివి. నా కొడుకు కోడలు మొదటిసారి నా ఇంటికి వస్తున్నప్పుడు దిష్టి తీయాలి కదా అని రాజేశ్వరి అంటూ ఉంటే భరత్ ప్రణతిలకి ఏమీ అర్థం కాక చూస్తూ ఉంటారు. ఇక రాజేశ్వరి భరత్ ప్రణతిలకి హారతిస్తూ ఉంటే ఇంతలోనే పల్లవి అక్కడికి వస్తుంది. పల్లవి అక్కడికి వచ్చేసరికే భరత్ ప్రణతిలకి రాజేశ్వరి హారతి ఇవ్వడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, మామ్ అన్నంత పని చేసిందా, తన కన్న కొడుకైనా ఆ భరత్ని తన ఇంటికి తీసుకొచ్చుకుందా అని పల్లవి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.